బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ లాంగ్ రన్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 ఓవర్ మాస్ ర్యాంపేజ్ ని చూపెడుతూ 7వ వారంలో కూడా షేర్స్ ని రాబడుతూ ఉండగా సినిమా ఇప్పుడు ఏకంగా సంక్రాంతి బిగ్ బడ్జెట్ మూవీ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీని 8వ రోజున ఓడించింది. బుక్ మై షోలో కొత్త సినిమా అయిన గేమ్ చేంజర్ కన్నా కూడా 44వ రోజుల్లో ఉన్న పుష్ప 2 మూవీకి ఎక్కువ టికెట్స్ తెగడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుందనే చెప్పాలి మచ్చ. 8వ రోజుల్లో ఉన్న గేమ్ చేంజర్ మూవీకి మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ అలాగే ఇతర సంక్రాంతి సినిమాల హెవీ పోటీ వలన డ్రాప్స్ కంటిన్యూగా పడుతూనే ఉండగా 8వ రోజున ఓవరాల్ గా 28,000 రేంజ్ లో టికెట్ సేల్స్ మాత్రమే సొంతమయ్యాయి. ఇప్పుడు సినిమా తేరుకునే అవకాశం అయితే కనిపించడం లేదు మచ్చ. ఇక ఇదే టైంలో 44వ రోజులో ఉన్న పుష్ప 2 సినిమాలో స్పెషల్ 20 నిమిషాల ఎక్స్ట్రా ఫుటేజ్ ను యాడ్ చేశారని చెప్పడంతో మళ్ళీ జనాలు ఎగబడి థియేటర్స్ కి వెళ్ళడం మొదలు పెట్టారు. కొత్త సినిమాలు ఉన్నప్పటికీ కూడా పుష్ప 2 మీద ఆడియన్స్ లో ఇప్పటికీ ఆసక్తి అలాగే ఉండగా 44వ రోజుల్లో సినిమా ఓవరాల్ గా 29,000 లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మోస రచ్చ అయితే చేసింది మచ్చ. ఎంత పెద్ద పాన్ ఇండియా మూవీ అయినా కూడా 7వ వారంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంటూ సీజన్ లో రిలీజ్ అయిన బిగ్ పాన్ ఇండియా మూవీస్ ని డామినేట్ చేస్తూ ఉండడం విశేషమనే చెప్పాలి. అదే టైంలో వీకెండ్ లో పుష్ప 2 మూవీ మరింత రచ్చలేపే అవకాశం ఎంతైనా ఉందనే చెప్పాలి మచ్చ. ఇక గేమ్ చేంజర్ మూవీ లాంగ్ రన్ లో ఎంతవరకు నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందో లేదో చూడాలి. మీకు గేమ్ చేంజర్ నచ్చిందా పుష్ప 2 నచ్చిందా అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి.